ఏం జరిగింది? కమిషనర్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మీరు వెళ్ళండి మేడం. ఐ విల్ హ్యాండిల్ దిస్. కమిషనర్ గారు, ఏంటండి ఏంటిది? ఈ ఇంటికి పెద్ద మనిషి ఆవిడ. ఏం జరిగింది అని ఆవిడ అడుగుతుంటే విషయం చెప్పకుండా మీరు దాస్తారేంటండి? చెప్పండి. సూర్య, సమంత ఇద్దరూ కలిసి లేచిపోయారని చెప్పండి. లేచిపోయారని చెప్పండి. లేచిపోయారని చెప్పండి. లేచిపోయారని చెప్పండి. వచ్చిన మాట ఏదో వచ్చింది. సూర్య సామదిన వెళ్ళిపోతే బాగుండు. కమిషనర్ గారు, ఏమిటండి ఇవి చెప్పేది? మేడం, అది ఏం లేదు, నేను చూసుకుంటానుగా. మీరు వెళ్ళండి, ఆందోళన పడకండి. ఆందోళన ఇంకేమైనా? అదంతా డ్రామా. ఈ ఓల్డ్ లేడీ ఆడే డ్రామా. ఇట్స్ ఏ గ్రేట్ డ్రామా. ఏయ్, మా నాన్నమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఏయ్, ఏం చేస్తావే? కమిషనర్ గారు, చూసారా? పెద్దదాన్ని నన్నే పట్టుకొని ఏ అంటుంది? మీరు మాత్రం మా నానమ్మని డ్రామా అని అనొచ్చా? ఆవిడ మీకన్నా పెద్దవారు కాదా? సంస్కారం అనేది ఉండేడిస్తే కదా. మాట్లాడకండి. కమిషనర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సూర్య నా మనవడు. వాడు నా పెంపకంలో పెరిగాడు. వాడెలాంటి పొరపాటు చేయడు, ఆ విషయం నాకు బాగా తెలుసు. కమిషనర్ గారు, ఇలా అందరి మాటలు వింటూ టైం వేస్ట్ చేస్తారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? ఏంటమ్మా, ఏంటి? మీ పని మీదే కదా వచ్చింది, మిమ్మల్నే కదా సపోర్ట్ చేస్తున్నాను. అయినా ఏంటా తొందర? ఒక పక్క పెద్ద మనిషి సావిత్రి అమ్మగారు ఏదో చెప్తున్నారు, అది విననివ్వరేంటి? కమిషనర్ గారు, మా బేబీ ఏమంది? టైం అప్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంది, అంతే కదా? పాపం తనెంత ఫ్రస్ట్రేషన్ అవుతుందో మీకింకా అర్థం కావట్లేదా? కమిషనర్ గారు, వాళ్ళకేం కావాలో అది చెయ్యండి. ఏం చేసినా నా మనవడు సూర్య మాత్రం నిప్పులాంటివాడు. అది ఖచ్చితంగా నిరూపణ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ ఏదో రాయండి. సామాన్య చెప్పిన టైంలో ఇంకా 5 minutes ఉంది సావిత్రమ్మ గారు, కాసేపు చూద్దాం. నో సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.